హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో రెండు ఆడియోలు మర్జ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ లోపల కొద్దిగా హ్యూమరస్గా ఉంటుంది. సో సెకండ్ పార్ట్ వచ్చేసి కంటిన్యూస్గా ఆన్ కాల్ లోపల కస్టమర్ని ప్రెజర్ చేస్తే ఓకేనా. సో పేమెంట్ లేవని చెప్పిన, ఆల్రెడీ పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన, మళ్ళీ ఫోర్స్ చేస్తే ఏ విధంగా మాట్లాడానో మీరు చూడొచ్చు సెకండ్ పార్ట్ లోపల. అండ్ ఆల్సో రికవరీ కోడ్స్ ఎవరైతే తెలియవో, కస్టమర్ రికవరీ ఏజెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రికవరీ కోడ్స్ యూజ్ చేయొచ్చు. దానివల్ల అరేంజ్మెంట్ తగ్గుతుంది. రికవరీ కోడ్స్ ఛానల్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. హలో హలో, మీ ముచ్చట్లో ఇక్కడ మాట్లాడండి మేడం. ఆ ముచ్చట్లే మాట్లాడలేదులేండి మేమేమి. మీరు అరే కోపం అవుతారే మేడం? కోపం నాకేమొస్తుందండి. చెప్పండి మేడం. నేను ముంబై నుంచి మాట్లాడుతున్నానండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వాట్ ఇస్ యువర్ నేమ్? బేసిక్ డీటెయిల్స్. అలాగా చెప్పండి మేడం. ఊరికి అదే ముంబై నుంచి 2 months నుంచి ఏమో పే చేశారు కదా. ఓకే, ఏం పేరండి మీ పేరు? వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? నా పేరుతో ఏముందిలేండి. పేరు చెప్పండి మేడం మీది. నా పేరు శ్రావణి అండి. చెప్పండి. శ్రావణ్, ఇంత మంచి స్వీట్ నేమ్ పెట్టుకున్నారు. మీరు పేరు చెప్పడానికి వెనక ముందు అవుతున్నది ఎందుకు మేడం అట్లా? అదేం లేదండి, నా పేరు చెప్పడానికి నాకేంటండి. అంటే కాల్లో గొడవ ఫిక్స్ అయ్యారని మీరు పేరు చెప్పట్లేదు. గొడవ కాదండి, వేరే మేడం నేను కాల్ చేశాను, వేరే మేడం మాట్లాడుతున్నారు. మనకి సమాధానం చెప్తున్నానండి అంతే. లైన్ లో పెట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాను మీరు అంతేనా? లేదండి, కాల్ లిఫ్ట్ చేసిన సంగతి నేను చూడాల. మీకు కాల్ చేశాను, జస్ట్ ఆ మేడం అటు పిల్లగానే నేను తిప్పాను. కస్టమరే కదా అనుకున్నారు మీరు అంతేనా? లైట్ తీసుకున్నారు నన్ను. ఏంటి సార్? వెయిట్ చేస్తలే 2 నిమిషాలు లైన్ లో ఉంటాడు, లిఫ్ట్ చేసి అనుకున్నారు అంతే కదా మీరు? నో సార్, మీరు ఎందుకండి అలాగా మాట్లాడుతుంటారు? జస్ట్ నేను ఇలా కాల్ చేశాను, మేడం పక్కన పిలిచారు, మేడం ఆన్సర్ ఇస్తున్నాను, మీరు హలో అన్నా, నేను కాల్ తీసుకుని మాట్లాడాను. ఓకే, ఎందుకండి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఎందుకండి? లేదు మేడం, మీరు మొబిలిటీస్ లో ఇస్తున్నారంటే మీరు చాలా ఎక్స్పర్ట్ అయి ఉంటారు. ఎందుకండి అలా అంటారు? మొబిలిటీ లో చేసి ఎక్స్పర్ట్ అవుతారా ఏంటండి? ఎక్స్పర్ట్ ఉంటారు, జెమ్స్ ఉంటారు అందరు మొబిలిటీ లో. అలా ఏముండదులేండి. మీరు ఈఎంఐ పే చేయలేదు 2 months నుంచి, మీరు లాస్ట్ మంత్ చేయలేదు, ఈ మంత్ చేయలేదు సార్. చేస్తాను మేడం. రీజన్ వచ్చేసి ఫండ్ ఇష్యూ ఉంది. నాకు 20th this month మనీ వస్తాయి. సో నేను క్లియర్ చేసుకుంటా అప్పుడు. 28th 20th. సరే, ఏంటి సార్ అంత 28th దాకా చెప్పారు టైమ్? అంటే కమిట్మెంట్ ఇస్తారు మేడం, ఇస్తే సింగిల్ కమిట్మెంట్ ఇవ్వాలి, మొత్తం కమిట్మెంట్ ఓకే అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సార్ అంత టైం ఎలా ఇస్తారండి? లాస్ట్ మంత్ పే చేయాలి, 1 EMI పే చేసుకోండి, తర్వాత 28th వరకు టైం ఇస్తాను. కరెక్టే కానీ అమౌంట్ నాకు మల్టిపుల్ మేము మొబైల్ లాంటిది చిన్న అమౌంట్, లీస్ట్ అమౌంట్ మేడం. నాకు దీనికంటే 10 times ఎక్కువ ఉన్నాయి బయట. యాక్చువల్ బిజినెస్ లో పెట్టాను, లాస్ అయిపోయింది. సార్ 28th దాకా టైం లేదు సార్, మీరు ఈ లోపు చేయండి సార్. లేదు మేడం, లోపు చేయండి. అడ్జస్ట్మెంట్ మీకు అందరికీ క్లియర్ చెప్తారు కదా, ఓపెన్ గా డిస్కస్ చేస్తాను మీతో, ఓపెన్ హార్ట్ డిస్కషన్ చేస్తున్నాను మీతోటి. హలో చెప్పండి సార్. మీతో ఉన్నట్టు మొత్తం ట్రాన్స్పరెంట్ గా చెప్పేస్తున్నా మేడం. 28th వరకు ఆగాలా సార్? వెయిట్ చేయండి మేడం, మీరు పెద్ద మనసు చేసుకుని కొద్దిగా వెయిట్ చేస్తే నాకే టైం దొరికేస్తుంది. 28th మీరు పేమెంట్ చేయకపోతే ఏం చేయమంటారు? లాస్ట్ వరకు హ్యాంగ్ చేసింది నన్ను సుప్రీంకోర్టులో జడ్జిమెంట్. హ్యాంగ్ చేసింది మేడం, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ పాస్ చేసి తన కమిట్మెంట్ చేయడం బ్రేక్ అయ్యాడని చెప్పేసి కేసు ఏమంటారా? ఒక AK-47 తెచ్చుకోండి. బాగా మాట్లాడుతున్నారులేండి మీరు, భలేగా మాట్లాడుతున్నారు. లేదండి, ఒక AK-47 ఆర్డర్ పెట్టుకోండి, పెట్టేసుకొని పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి కాల్చేయండి. ఎవరిని? మిమ్మల్ని అండి? అవునండి. సరేలేండి, భలే మాట్లాడుతున్నారులేండి. మీరు ముందు EMI పే చేయండి సార్. మనీని మీరు ఒక ఆడపిల్ల మీరు ఇలా మాట్లాడకూడదండి. మాట్లాడకూడదు కరెక్టే కానీ కొన్ని సందర్భాలు మనసుతోటి మాట్లాడిస్తాయి మేడం. మనసులు ఊరికి మాట్లాడి నేర్చుకోరు కదా. ఏంటి సార్? కొన్ని సందర్భాల వల్ల ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది మేడం. ఏం చేశారండి మిమ్మల్ని? మేము ఏమైనా చేశామా? మీరేం చేయలేదు మేడం, మీలాంటి వాళ్ళు చాలా మంది చేశారులే. ఏం చేశారండి? ఇవన్నీ చెప్పొద్దు మేడం. మీకు పర్సనల్ నెంబర్ కింద కాల్ చేయండి, చెప్తాను. ఆఫీస్ నెంబర్ గా ఇది. ఏంటి సార్? ఇది ఆఫీస్ నెంబర్ కదా మేడం, చెప్పకూడదు ఆన్ కాల్ లోపల మీకు అన్ని. అవునండి, ఇది పర్సనల్ నెంబరేనండి నాది, ఆఫీస్ నెంబర్ అయితే కాదు ఇది. మీరు అన్ని ఇలా చెప్తారు మేడం, నేను నమ్మను కానీ మీకు వేరే నెంబర్. మీరు నమ్మొద్దులేండి, మీరు నమ్మొద్దులే కానండి. ముందు EMI పే చేయండి సార్, నాకెందుకు చేయండి.
చెప్పాను మేడం 20కి ఇస్తాను చెప్పేసి మీరు సార్ మీ 28 అంటే మీ మీద నాకు నమ్మకం లేదులే కానీ సార్ నేను ఎంత టైం ఇవ్వలేను కానీ మేడం మనిషికి నమ్మకం ఉంటుంది, జీవితం నడుస్తుంది మేడం. మనిషికి నమ్మకాలు లేవులేండి ఇక్కడ ఎక్కడ. మేడం మీరు అందరూ మనిషి మాట మీద నమ్మకాలు సార్, మనిషి మాట మీద నమ్మకాలు ఉండే రోజులు ఎప్పుడో పోయినాయండి. మేడం మనిషి నమ్మితే కదా అవకాశం ఇస్తే అవతల వాడికి వాడు కమిట్మెంట్ పూర్తి చేసుకుంటాడు. మీరు అసలు కమిట్మెంట్ నమ్మకపోతే ఎట్లా మేడం చెప్పండి. కమిట్మెంట్ ఇస్తున్నారు, అది నాకు ఎందుకో నమ్మాలనిపించట్లేదు సార్. మీకు నమ్మడం తప్ప వేరే ఆప్షన్ ఉందా చెప్పండి? వేరే ఆప్షన్ ఉందంటే చూస్ చేసుకోండి అది. నో సార్, నాకైతే పేమెంట్ 1 ఏమైనా రావాలండి. నేను చెప్పాను కదా మేడం నాకు టైం పడుతుంది. మీకు అందుకే ట్రాన్స్పరెంట్ గా కొల్ల చెప్పేస్తున్నా ఇది సిచ్యువేషన్ కూడా నాకు 20కి మనీ వస్తాయని చెప్పేసి. ఏంటి? నేను అందుకే నాకు మనీ 20కి వస్తాయి మేడం, అందుకే క్లియర్ గా చెప్తున్నా. ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చారు మీరు నాకు అని మళ్ళీ అంటారు కదా నాకు మీరు నాకు ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చారు. 20 అని చెప్తున్నారు, మళ్ళీ 28 అని చెప్తున్నారండి. 20 మేడం 20 తారీఖు 28 కాదు 20th. మీరు ఇందాక 28 అనుకున్నారేమో కానీ 28 కాదండి 20. ఓకే సో దయచేసి మీకు టైం ఇస్తున్నాను 20 వరకు. ఓకే కమిట్మెంట్ మిస్ అయితే కనుక మాత్రం సార్ ఊరుకోనండి. చెప్పాను మేడం నాకు AK-47 పెట్టుకోండి. ఏం పట్టుకోమంటారు? AK-47 ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఆన్లైన్ లో. ఓకే ఎందుకులేండి మాతో ఆన్ గ్రౌండ్ లోకి వస్తాను, అప్పట్లో ప్రాక్టీస్ చేయండి. పాయింట్ బ్లాంక్ లో బట్టి ఇలా కలిసాను. ఓకే సరేనండి, 20న పేమెంట్ చేయండి సార్. షూర్ మేడం. ఏం పేరు మీ పేరు మేడం? మీరే కాల్ చేస్తారా? నా పేరు శ్రావణి అండి. ఓకే సరే మేడం శ్రావణి గారు, వి విల్ గెట్ బ్యాక్ at 20th of this month. ఈ లోపు మొబైల్ నుంచి ఎన్ని మెసేజ్లు వస్తాయి చూసుకోండి. మీకు నేను మెసేజ్ ఇగ్నోర్ చేస్తాను మేడం, కాల్స్ ఇగ్నోర్ చేస్తాను, మొబైల్ మెసేజ్ తీసుకుంటానండి. మెసేజ్లో ఇగ్నోర్ చేస్తాను మేడం, సారీ కాల్స్ ఇగ్నోర్ చేస్తాను. అసలు బై ఫార్చునేట్ గా మీరు లిఫ్ట్ చేశాను నేను. ఇవాళ లక్కీ కాల్ అనమాట. అంటే కాల్ కూడా రెస్పాండ్ అవ్వడు మీరు? అంటే బిజీ ఉంటాను మేడం, అట్లా చెప్తున్నాను. రెస్పాండ్ అవ్వాలంటే కొద్దిగా బిజీ ఉంటాను, కాల్స్ జనరల్ గా లిఫ్ట్ చేయను, ఫ్రీక్వెంట్ గా చేస్తాను, లిఫ్ట్ చేస్తాను అనమాట. అది ఎక్కువ సార్లు చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారా? అవును మేడం. రేపు నేను 20th కూడా అంతే కదండి, నేను కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి సార్ మరి పరిస్థితి? ఒక 2-3 times కాల్ చేయండి మేడం. మీరు అట్లా ప్రతిదీ డౌట్ఫుల్ గా ఉంటే జీవితం ముందుకు వెళ్ళదు మేడం. ఇది రికవరీ అంటే నమ్మకం మీద నడిచేది మేడం. నమ్మకం ఉంటుంది. రెస్పాండ్ అవ్వను అని చెప్తున్నారు, నేను మెసేజ్ కి రెస్పాండ్ అవ్వనని చెప్పి అంత బిజీగా ఉన్నానని చెప్తున్నారు. మీ కమిట్మెంట్ నేను ఎలా తీసుకోవాలండి? ఒకటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్స్ నమ్మకపోతే ఎట్లా మేడం చెప్పండి? కస్టమర్ దేవుళ్ళు మీకు. అలా ఎలా అండి? కస్టమర్లే మా దేవుళ్ళు అండి. మరి ఆ కస్టమర్ లో నేను ఒక దేవుని మేడం, చిన్న దేవుడు నేను కూడా. మా దేవుళ్ళు అండి. మరి నన్ను నమ్మాల్సిందే కదా మేడం. మీ దేవుని మీరు నమ్మరా? మా దేవుని మేము నమ్మమండి. నన్ను నమ్మండి మేడం. మీరు ఓకే సరే ఓకే అండి. భోజనం చేశారండి? చేసామండి. ఆరోగ్యం జాగ్రత్త మేడం. ఇట్లా రికవరీలో మర్చిపోయి ఫుడ్ టైం తినండి మీరు. వామ్మో ఏంటండి ఇంత జాగ్రత్త చెప్తున్నారు? మళ్ళీ 20 దాకా మనం కలిసి మాట్లాడాలంటే మీరు ఉండాలి కదా మేడం లైఫ్ లో, అంటే ఆరోగ్యంగా ఉండాలి కదా అట్లని. నేను కాల్ అయితే చేస్తానండి, మీకు 20th బాగానే ఉంటానండి నేను మాత్రం. ఓకే మేడం షూర్. ఓకే సార్. రైట్ మేడం. హలో చెప్పండి. Good evening, this is Mr. Fardeen Sheikh calling on behalf of Uncharted Bank. Okay. This call regards to your credit card link account number. Okay. Credit card last 4 digits. Okay. Can you confirm your date of birth or mail ID anyone once for the verification? Actually, I given update sir regarding this. What sir? Please check last update. Okay, thank you so much for the verification. It will take. What you have given the update? It is showing only one update. Telugu call back. Telugu call back. And last one. Yeah. Actually, fund. How many months it is pending, sir? Payment. How many months payment is pending? Card bill has got generated, sir. 3 months bill are pending. 3 months bill have pending. In this month, I will make the payment, sir. 20th this month, I gonna make payment for this card. But bank can't allow you that much time, sir. Already you have default 2 bills, sir. Yeah, but you know, unfortunately, my financial, situation is not well enough to make the payment right now. So I need certain time to adjust funds to make the payment. So bank has, so you do one thing, sir. Actually, your total outstanding it is showing 1,33,690 rupees. Sir. Minimum outstanding is 26,455.
At least you clear minimum amount if you can't pay the total outstanding. No, due to fund actually issue. to adjust some amount, I need certain time, sir. Actually, I invested in some business, so the Since when business. you are facing fund issue? Huh? Since when you are facing fund issue? Since how many months you are facing fund issue, sir? Since 6 months I am facing a fund issue, sir. Somehow I earned the money. Managing daily expenses, sir. It is very difficult for you, right? Daily expenses are not much, sir. Actually, daily expenses, what will be the expense, sir? Not much expense I have. So if you are managing daily expenses, at least you do one thing. At Sir, least daily clear your minimum expense, sir, amount outside. eating is a fundamental thing, okay? One has to, don't have any option to So skip if the you have used eating. the card and you have to make the payment, that also the fundamental needs, right? It is fundamental need, actually. It is legal need, sir, legally liable, okay? It is not fundamental. It is just a minute. It is impacting on your credit score. Okay, if the eating and doing all the daily things is necessary, right? Okay, sir, if I stop eating, will you, payment will be done? No. I'm not telling you to stop eating. Okay, Then? but don't tell that reason while providing the payment to the bank. Okay. I am not telling the reason, sir. I am requesting bank to give certain time so that I will adjust money. I will pay back. Already provided to certain You are banks, you are saying how will you maintaining daily expenses? Daily expenses are basic needs, sir. Basic needs. How can I skip that part? but you're not making the payment. So Hello, bills you are pending, right? It is not the first bill. sir. What I'm saying is, in this month I will clear the payment. I need certain time to adjust money, pay back. So you do one thing, you clear at least minimum amount, sir. Sir, whatever minimum 3 months pending is there, I will clear at least two EMIs. Making the payment right now? You are making the payment right now for the total outstanding? No, sir. That is what I need 20th this At month. least clear minimum amount, sir. Sir, don't force on call, sir. Don't force consistently on call. Sir, since 2 bills you are pending. Yes, sir. This month 20th this month I will get funds. I will clear the total outstanding. So you clear at least you minimum amount at least you clear. Sir, whatever minimum is pending is 3 months EMIs are pending. I will clear 2 out of 3. Minimum amount, if you are can't making the payment, total outstanding, you make the payment for the clear minimum amount. Sir, I clearly said I told you that I don't have funds right now. So you Still, arrange the amount. yes, sir. Arrangement is not possible. That is the reason spending, sir. If money suggested, I would have paid, long back, on time only. But you make the payment right now, sir, because your third bill is You don't have any right to force. You don't have any right to force on me. You don't have any right to force customer on call. Do you know that? You are breaking RBI guidelines. You are working in international bank. You are breaking RBI guidelines. Do you know that? You are breaking RBI guidelines. I intentionally not broken RBI guidelines, but you are deliberately breaking RBI guidelines. Do you know the difference between the deliberate action and non-deliberate action? Do you know the difference? Third bill is going on. I am telling you to arrange the amount and make the Yes, payment. sir. I told you enough times. Number of times I told you on recorded call that I will make the payment 20th this month. The third bill has got generated. It's coming up to and No issue, sir. I will clear the 20th this month. that much we can't provide you the time, sir. On daily basis also you are getting approx 3% interest charge. Okay, sir. No issue, sir. You can add interest as much as you wanted. Okay. If I tell you stop interest, will you stop? Why? Then You will make the payment, so you will. Then why are you specially mentioning? I know, sir. I know. Charges are added. I know. I need certain times to adjust money. So you arrange the amount and make the payment. Sir, arrangement is not possible, sir. How many times I need to tell you? But every time you are saying that you will make the payment this much time, or every time you are giving the commitment for the time. What is your name, sir? What is your name? Just a minute. What you have spoken on the first to my executive that you will make the payment till. Okay, sir. What I'm saying is right now my finance is not supporting to make the payment. I need certain time to adjust money. I will pay back. Right now, even if you repeat 1,000 times, I don't have money. So be clear. At least any single amount, at least 1 bill amount. No, not possible. So even if you put any kind of pressure on me, money is actually I don't have. Amount, at least If I have money, even if you don't remind, I will make the payment. If I don't have money, even if you put maximum pressure on me, it is not going to happen. It is waste of time for you. It's not the bank concern that if you don't have given any return. Sir, don't talk like a child. Don't talk like a child, sir.
Okay. Just answer my question. Have you taken any return from the bank? If you don't have the funds, so you will not make the payment. You need to ask before only. Before taking card, you need to ask this question. Then I would have made sign for that only. For that also. So, tell me, you have asked for that. If I don't have the funds, I will not make the payment on that time. Is it okay to the bank? You need to ask this question before giving a card. If you don't pay money, how much time it will take? You will take to pay back. You need to ask, sir. You need to ask at that time when I issuing card. When you issuing card, if you don't have funds, how many times you will take? How many months you will take? You need to ask this question. Bank has not provided to that permission, and so bank has not provided this permission also to default the amount. Okay. Sir, you need to ask this provision also. You need to inquire how many. For example, in a wrong scenario, if loan is defaulted, how many months you will take? You need to ask this question at that time. What, sir? You need to ask how, if in worst case, if the loan is defaulted, how many months it will take for you to repayment? For this kind of question, you need to ask. You make the internet source, sir. You make that's not the bank lookout. Okay? If you have a fund issue, so you make the payment from any alternate source, sir. Sir, Right? sir, tell me, I am giving you only 2 minutes. I am giving last 2 minutes for you. So please, tell your words. I am cutting here. I am ending. I am giving you only 2 minutes, sir. I already given enough time for you. It is almost 9 minutes, but you are not making any valid statement. What, sir? You are not talking logical, sir. You are not even talking technically. You are just putting pressure on customer minds. That's all. You don't have such kind of technical points. You are not Just talking. answer my question. Is bank allow you to default the bill? Is bank allow you to default the bill? That is what I am saying. It is not deliberate action. It is unfortunate action. I don't have any other options to left. That is the reason it is defaulted. Sorry, and make the payment. Am I denied for that? You asked this question 100 times. Do you have any sense, sir? Why you are putting mental pressure on customers' minds? So since 3 bills you are pending. Whatever bill pending, sir, I am clearly saying that I don't have right now funds. I made on-time payment for many years. Do you know that? My track. The amount. I am giving the guidance for that also. You arrange the amount. Your guidance is not required, sir. Here, fund is required. If you want to, give anything, give fund me. Arrange the amount, okay? Arrangement is possible only 20th this month. From family No, I tried all the ways, sir. I tried all the ways to make the payment. The arrangement is not possible right now. 20th this month I gonna make payment. So still you left with 1 minute. So speak. You have given the commitment. Still you left with 1 minute, sir. Still you left with 1 minute. Please speak. Tell your words. Last words. Don't give me the count time, okay? Only 1 minute left. You left with 1 minute, sir. You Arrange the amount. You left with 1 minute. Please tell me. 1,000. Any extra point you want to add? Please tell What, me. sir? Any extra points you want to add in it? So please tell me. So I'm not joking. I gonna hand your call because you are talking. 1 minute left. What is the meaning of 1 minute left? 1 minute left means you are not you are repeating same words. So I don't want to hear same words again and again. So that is not good for health. Oh, you arrange the amount. I'm giving the guidance for arranging the amount, right? Sir, what guidance you are giving? You are repeating same words. Number of times you are repeating, saying make the payment, arrange the fund, make the payment. If arrangement is possible, why would I will default loan, sir? Do you know that? Just a minute. You have given the commitment to my executives that you will make the payment till 15. Your executive, I given a commitment. Listen, sir. Listen, I given a commitment, but unfortunately the commitment was broken. It is genuine commitment when I was given it to your executive. Okay? But why you are changing the commitment, sir? Commitment I not change, sir. I am still stick to the commitment. 20 of this month I gonna make payment. I have spoken 2 times to my executives that you will pay. Sir, still you left with 30. Still you left with 30 seconds. You left with 30 seconds. Please tell me. What, sir? You left with only 30 seconds. Please tell me. Please add your last words. I'm not providing you any speech. You are not providing speech, but you are repeating like a parrot. You are trained in some center. You are calling the customers and repeating words just like a parrot. No logical words, no technical words. Talking like a parrot, right? You are repeating words like a parrot, sir. You are not talking technically. Tell me, sir. Arrange the amount. At least minimum amount, okay? No, sir, not possible. Sir, right now, please try to understand, sir, very clearly. I am saying 20 of this month I gonna make payment. Okay, so until then, don't disturb me. What, sir? 20 of this month I gonna make payment. So up to then, don't disturb me.
March only, sir. Okay. Hmm? I will make the update till 15th March. 15th is your due date. You have to make the payment, sir. 15th. Okay. Otherwise, you will get the No, because okay, you are sir. the commitment. You wasted so much of time. You should have mentioned that your due date is on 15th. So try to clear on before 15th. సో ఇమీడియట్ పేమెంట్ చేయమని చెప్పేసి సో తర్వాత లాస్ట్కి 15 డేస్ టైం ఇచ్చాడు. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.